ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా ఈ రోజు మధ్యాహ్నం తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ఈ సమావేశం జరుగుతుంది. ప్రధానంగా మెట్రో రెండో దశ నిర్మాణం, మొదటి దశ టేక్ ఓవర్ అంశాలపై ఒక నిర్ణయం తీసుకునున్నారు. ఇక వర్షాకాలం సీజన్, ఖరీఫ్ సాగు అంశాలతో పాటు సాగునీటి ప్రాజెక్టుల గురించి చర్చించనున్నారు. ఈ నెల 20న పీఎం కిసాన్ నిధులు విడుదల కానున్న నేపథ్యంలో రైతు భరోసా నిధులపై కూడా చర్చించనున్నారు. ప్రధానంగా మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు అనుమతి తీసుకువచ్చే విషయం మంత్రివర్గ భేటీలో కీలకాంశంగా ఉంది. వీటితో పాటు కొత్త చట్టం ప్రకారం వీబీజీ రామ్జీ పథకాన్ని రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా నిర్వహించాల్సిన తీరుపైన ఈ భేటీలో చర్చించనున్నారు. అయితే ఈసారి రాష్ట్ర కేబినెట్ సమావేశం ఎలక్ట్రానిక్ విధానంలో జరగనుంది. రాష్ట్రంలో ఇకపై ఈ కేబినెట్ మీటింగ్స్ నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో అధికారులు ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయనున్నారు. పరిపాలనలో పేపర్లెస్ విధానం తీసుకురావాలని సీఎం అధికారులకు సూచించారు. తెలంగాణలో ఈ రోజు జరగనున్నటువంటి కేబినెట్ భేటీకి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వేణుగోపాల్ అందిస్తారు. వేణు, ఇవాళ కేబినెట్ భేటీలో ప్రధాన ఎజెండా ఏంటి? సమావేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ రోజు సచివాలయంలో జరగనుంది. ఇక ఈ సమావేశంలో ప్రధానంగా మెట్రో రెండవ దశ నిర్మాణం, అలాగే మొదటి దశ టేక్ ఓవర్ అంశాలపై ఒక నిర్ణయం తీసుకోనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి మొదటి దశకు టేక్ ఓవర్ చేసుకుంటున్నాం, లోన్ కావాలని చెప్పేసి ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఇక ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అందుకు సంబంధించి ఇప్పుడు మేము వెయిట్ చేస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రి కొద్ది రోజుల కిందటే చెప్పారు. అయితే ఒకవేళ కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో దానిపై ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఇక రెండో దశ చేపట్టాలనే దానిపైన కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రెడీగా ఉన్నటువంటి పరిస్థితి. ఇక ఈ అంశంపై ప్రధానంగా ఈ రోజు జరిగేటువంటి సమావేశంలో ఒక ఎజెండా అంశం. ఇక మరోవైపు ఏదైతే వానాకాల సీజన్ ప్రారంభం అవుతుంది, ఇక ఈ నేపథ్యంలో రంగానికి సంబంధించి సాగు ఏ విధంగా అంటే ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ముఖ్యంగా సన్న వడ్లకు సంబంధించి ప్రధానంగా ఈసారి రైతులను ఎక్కువగా పంట వేయించేలా ప్రోత్సహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇక సన్న వడ్ల రకానికి సంబంధించి విత్తనాలు విరివిగా వారికి అవైలబుల్ గా పెట్టేటట్టు, అలాగే ఎరువులు సకాలంలో అందించేందుకు, అలాగే మరోవైపు ఏదైతే రైతు భరోసా పథకాన్ని కూడా ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇక ఇందుకు సంబంధించి ఈరోజు జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో చర్చించబోతున్నారు. ఇక మరోవైపు ఏదైతే సాగునీటి ప్రాజెక్టులపై కూడా చర్చించబోతున్నారు. ప్రధానంగా మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు అనుమతి తీసుకొచ్చే విషయం మంత్రివర్గ భేటీలో కీలక అంశం కానుంది. ఇక వీటితో పాటు కొత్త చట్ట ప్రకారం వీబీజీ రామ్జీ పథకాన్ని రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా నిర్వహించాల్సిన తీరుపైన కూడా ఈ భేటీలో చర్చించనున్నారు. అయితే ఈసారి రాష్ట్ర కేబినెట్ సమావేశం ముఖ్యంగా గత కొన్నేళ్లుగా అంటే దాదాపు ఎప్పటి నుండో నిర్వహించాలని చెప్పి ఎలక్ట్రానిక్ విధానంలో అనుకుంటున్నాం, కానీ అది సాధ్యం కాలేదు. ఇక ఈ రోజు జరిగేటువంటి సమావేశం ఈ కేబినెట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ కేబినెట్ మీటింగ్ నిర్వహించాలని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు చెప్పడంతో ఇక ఈ రోజు అందుకు సంబంధించి అధికారులు కూడా చర్యలు తీసుకున్నారు. ఇక ఈ విధానం ద్వారా పేపర్లెస్ విధానం తీసుకురావాలని చెప్పి ముఖ్యమంత్రి సూచించడంతో ఈ రోజు ఈ కేబినెట్ జరగబోతోంది. ఇక ముఖ్యంగా ఏదైతే తెలంగాణలో ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు వీటిపైన కూడా కేబినెట్ సమావేశంలో చర్చించబోతున్నారు. ఇక మరోవైపు ఏదైతే ఎలినినో ఏదైతే వాతావరణ పరిస్థితుల వల్ల ఒకవేళ కరువు పరిస్థితి లాంటిది ఏర్పడితే అప్పుడు ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపైన కూడా ఈ రోజు జరిగేటువంటి సమావేశంలో చర్చించబోతున్నారు. ఇక మరోవైపు ఏదైతే వీబీజీ రామ్జీ పథకాన్ని రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా మలుచుకోవాలని చెప్పి, అలాగే ఏదైతే ప్రస్తుతం ఇస్తున్నటువంటి నిధులను కనీసం పూర్తిగా రాష్ట్రానికి 100% అమలయ్యే విధంగా అంటే పథకం కింద వచ్చేటువంటి నిధులను పూర్తిగా కూడా ఇటు కేంద్ర ప్రభుత్వమే భరించాలి అని చెప్పి కూడా ఈ కొత్త పథకం అమలును కనీసం 2 నెలలైనా వాయిదా వేయాలని కేంద్రానికి కోరే అవకాశం కూడా ఉన్నట్లు మనకు సమాచారం. ఎందుకంటే ఇటీవల ప్రవేశపెట్టినటువంటి స్కీమ్ ద్వారా రాష్ట్రంలో ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి అనే దానిపైన కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇందుకు సంబంధించి ఖచ్చితంగా ఒక 2 నెలలు వాయిదా వేయాలని చెప్పేసి ప్రస్తుతం ఉన్నటువంటి
సంబంధించినటువంటి పనులు పూర్తయ్యాక ఇక కొత్త దాన్ని అమలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందుకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరే అవకాశం ఉంది. ఇక మరోవైపు ఏదైతే ఇటు వ్యవసాయ పనులు కూడా ఇప్పుడే ప్రారంభమవుతాయి కాబట్టి ఇటు కూలీలు దొరకకపోతే ఇటు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కూడా ఉంటుంది. ఇందుకు సంబంధించి ఈ కేంద్ర ప్రభుత్వానికి కోరే అవకాశం కూడా ఉంది. ఇక ముఖ్యంగా ఏదైతే ఈ కేబినెట్ అని మనం చెప్పుకున్నాం, ఈ కేబినెట్ విధానంలో ముఖ్యంగా సమావేశాల నిర్వహణ పూర్తిగా కూడా ఆన్లైన్ విధానంలో తెచ్చేందుకు ప్రత్యేక సాఫ్ట్వేర్ ను వినియోగించనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇందుకు సంబంధించి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఈ కేబినెట్ సొల్యూషన్ సాఫ్ట్వేర్ ను వినియోగిస్తుంది. దీనికి పలు మార్పులు చేసి తెలంగాణ మంత్రివర్గ సమావేశాలకు అనువుగా మార్చుకుని ఇక్కడ అమలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్ఫర్మేటిక్ సర్వీస్ సెంటర్ ఇన్కార్పొరేటెడ్ తో చర్చలు జరుపుతోంది. ఈ ప్రాజెక్టు తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ నోడల్ ఏజెన్సీగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సాఫ్ట్వేర్ కోసం దాదాపు 2 కోట్ల వరకు ఖర్చు అవుతుంది రాష్ట్ర ఐటీ శాఖ అంచనా వేసింది. ఇందులో భాగంగా ఎన్ఐసికి మొదటి విడతగా 20 లక్షలు చెల్లించేందుకు ప్రభుత్వం అనుమతించినట్లు కూడా తెలిసింది. ఇక ఈ కేబినెట్ విధానంతో మంత్రివర్గ ఎజెండాలు, నోట్లు, నిర్ణయాలు, ఫైళ్లు పూర్తిగా డిజిటల్ రూపంలో అందుబాటులో ఉంటాయి. వాటిని సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు ట్యాబ్ కంప్యూటర్ ద్వారా చూసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇక అదే సమయంలో కేబినెట్ నిర్ణయాలు, ఎజెండాలు ఎక్కడి నుంచైనా ఏ సమయంలో చూసుకోవచ్చు. మంత్రివర్గ సభ్యులకు ప్రత్యేక పాస్వర్డ్ లాగిన్ అందిస్తారు. దీంతో పత్రాల భద్రత, గోప్యత మరింత పెరగనుంది. అయితే మొత్తంగా ఈ రోజు జరగబోయేటువంటి కేబినెట్ సమావేశంలో ప్రధానంగా ఇటు వ్యవసాయ రంగానికి సంబంధించి అలాగే ఏదైతే రానున్నటువంటి వానాకాల సీజన్ ప్రారంభమవుతుంది కాబట్టి దీనిపైన ప్రధానంగా చర్చించబోతున్నారు. అయితే ఒకవేళ వాతావరణ పరిస్థితుల్లో ఎలినో ప్రభావం ఉంటే మాత్రం అందుకు తగ్గట్టుగా కూడా మళ్ళీ ప్రిపేర్ కావాల్సి ఉంటుంది కాబట్టి ఈ అంశంపై కూడా కేబినెట్ పూర్తిగా చర్చించే అవకాశం ఉంటుంది. అయితే వేణు, ప్రధానంగా హైదరాబాద్ మెట్రో విస్తరణకు సంబంధించి గత కొంతకాలంగా రాజకీయ విమర్శలు కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు కేబినెట్ భేటీలో విస్తరణపై ఎలాంటి డెసిషన్ తీసుకునేటటువంటి అవకాశం ఉంది? అలాగే విలీనానికి సంబంధించి పూర్తిగా టేక్ ఓవర్కి సంబంధించి ఏ రకమైనటువంటి డెసిషన్ కేబినెట్ తీసుకునేటటువంటి అవకాశం కనిపిస్తుంది? అయితే ఇప్పటికే ఏదైతే ఎల్ఎన్టీ నుండి పూర్తి టేక్ ఓవర్ చేయాలి అంటే అందుకు సంబంధించి 13,000 కోట్లు చెల్లించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. అయితే ఇందుకు సంబంధించినటువంటి ఏదైతే నిధులు ఉన్నాయో ఇటు రైల్ కార్పొరేషన్ నుండి అప్పుగా తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఇందుకు సంబంధించినటువంటి ప్రణాళికను ఇంప్లిమెంట్ చేసేందుకు కూడా కేంద్ర ప్రభుత్వంతో కూడా సంప్రదింపులు జరిపింది. అయితే ఇంకా అందుకు సంబంధించిన నిధులు రావాల్సి ఉన్నా కానీ ఇంకా విడుదల కాకపోవడంతో కాస్త ప్రభుత్వంపై కూడా ఇప్పుడు రోజుకి 2.5 కోట్ల అదనపు భారం పడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఆ నిధులు తీసుకురావాలనేది ప్రధానంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపైన ఈ రోజు జరిగేటువంటి కేబినెట్ లో చర్చించబోతున్నారు. ఇక మొదట కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఏంటంటే ఇటు ప్రభుత్వ భాగస్వామ్యము అలాగే ప్రైవేటు ఇద్దరి మధ్య ఉండడం వల్ల కూడా మీకు ఈ ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకువెళ్ళాలి, మరింత విస్తరించాలి అని అంటే ఒకరి కిందనే ఉంటే బాగుంటుందని సూచించడంతో ఇక రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఎన్టీ నుండి మెట్రో ప్రాజెక్టుని హ్యాండ్ ఓవర్ చేసుకుంది. అయితే ఇందుకు సంబంధించి ఎల్ఎన్టీకి ఇక నిధులు చెల్లించాల్సి ఉంది. ఏదైతే ఈ ప్రాజెక్ట్ కాస్ట్ కు సంబంధించి ఎల్ఎన్టీ ఖర్చు చేసిందో అందుకు సంబంధించినటువంటి నిధులు ఇటు ఎల్ఎన్టీకి కూడా చెల్లించాల్సి ఉంది. అయితే ఈ నిధులను సమకూర్చుకునేందుకు ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించింది. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇంకా ఆ నిధుల విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే అది కూడా లోన్ రూపంలోనే తీసుకుంటుంది. ఇక దానంతరం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే లోన్ ఉంటుందో ఆ లోన్ ను చెల్లించేందుకు కూడా ఇటు గ్యారంటీగా ఉంటుంది. అయితే ఇందుకు సంబంధించి ఇటు ఒకవైపు ఈ అంశంలో కొద్దిగా రాజకీయ దుమారం కూడా రేగింది. ఇందుకు సంబంధించి త్వరలోనే పరిష్కారం అవుతుంది అని చెప్పి ఇటు రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇక మరోవైపు ఏదైతే మొదటి దశ ఒక కొలిక్కి వస్తే ఖచ్చితంగా రెండో దశకు మార్గం సుగమం అవుతుందని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే పలు రూట్లలో మెట్రో ప్రతిపాదించినటువంటి పరిస్థితి. ఇక అందులో భాగంగా ఓల్డ్ సిటీలో ఏదైతే ఎక్స్టెండ్ చేయాల్సినటువంటి ప్రాంతం అంతా కూడా ఇప్పటికే ప్రాథమికంగా గుర్తించారు. ఇక దీనికి అనుగుణంగా కూడా రెండో దశను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడీగా ఉంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.